క్రీస్తు మధుర నామంలో ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వార్త 19/9/2025 ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నేను కృపగలవాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడును కాను. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. దేవా, కృపగలిగిన దేవుడు నాయన, నీకు వందనాలు ప్రభువా. దీనులైన మా అందరి ఎడల ప్రభువా, ఈ ప్రార్థన ఇస్తున్న ప్రతి వారి కుటుంబాల పట్ల నయనానికి స్తోత్రాన్ని, కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఘనమైన కార్యాలు దావీదు కుటుంబానికి నాయన ఎలాగైతే శాశ్వతమైన కృపనిచ్చావో తండ్రి, అటు కృపల చేత బిడ్డలందరినీ ఆదరించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ ఆశ్చర్య కార్యములు ప్రతి కుటుంబాల్లో వారి బిడ్డల విషయంలో జరిగించి నాయన ప్రభువా, నాయన మీరు నాయన ఘనమైన కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోండి. ఈ దినపు పరిచయలు, పనిపాట్లలో, ప్రయాణాల్లో మీరు తోడే ఉండి మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక.